మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన భయంకరమైన సంఘటన జరిగిందండి. పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. అనంతపురం జిల్లాలో కొంతమంది పాస్టర్లు, కొంతమంది సువార్థికులు, అంటే వీళ్ళు సువార్త చెప్తూ ఉంటారనమాట ఒక వ్యాన్ వేసుకొని. ఆ వ్యాన్లో వెళ్తున్నప్పుడు కొంతమంది భయంకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఆపి, అంటే కాషాయం జెండాలు కట్టుకొని వచ్చారు, జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చి ఆ వ్యాన్లో ఒక 30 మంది జనాభా ఉంటారు. వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ వాళ్ళందరినీ దింపేశారు. వ్యాన్ లోపల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి దింపి బండ బూతులు తిడుతూ ఆ వ్యాన్ మొత్తం ధ్వంసం చేశారండి. మధ్యలో ఒక వ్యక్తి పెట్రోల్ తీసుకురా అంటాడు. చూడండి, ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పెట్రోల్ తీసుకురా అంటే ఆ వ్యాన్ను తగలబెట్టడానికి ట్రై చేశాడు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆ వ్యాన్ కనుక పేలిపోయి ఉంటే చాలామంది చనిపోయేవాళ్ళండి. ఆ వీడియో, ఒరిజినల్ వీడియో మీరు చూడండి. అందులో ఒక వ్యక్తి పెట్రోల్ తీసుకురా అంటున్నాడు. దేవుడి దయ వల్ల పెట్రోల్ దొరకలేదులే, కానీ పెట్రోల్ కనుక దొరికింటే ఆ వ్యాన్ కనుక కాల్చుంటే ఆ వ్యాన్లో ఉన్న డీజిల్ బాంబులాగా పేలిపోయేది అనమాట. అంత దారుణమైన సంఘటన జరుగుండేది. ఆ టయానికి అక్కడ పెట్రోల్ లేకపోవడం వల్ల కేవలం వాళ్ళు దాన్ని పగలగొట్టారు, నిప్పు పెట్టలేదన్నమాట. ఆ ఒరిజినల్ వీడియో చూడండి. పెట్రోల్ తీసుకురా అని 3 సార్లు ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యాన్లో అందరూ బయటకు దిగారు. ఆ వ్యాన్ లోపల ఉన్నటువంటి పిల్లలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు. పెద్ద పెద్దగా ఏడుపులు వినపడుతున్నాయి. ఒరిజినల్ వీడియోలో మీకు ఆ ఏడుపులు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ మరి ఏం జరిగిందో, మరి వాళ్ళని కొట్టారా, హింసించారా అన్నది ఇంకా